చూడమ్మా సంతోషి, నువ్వు లేని ఈ ఇల్లు పూర్తిగా శూన్యమైపోతుంది. అయ్యో అమ్మ బంగారు తల్లి, అమ్మ సంతోషి, జాగ్రత్తగా ఉండమ్మా. అందరి మనసు గెలుచుకోవాలి. ఏదో ఒక రోజు నా బిడ్డ కూడా ఇలాగే అత్తారింటికి వెళ్ళిపోతుంది. భగవంతుడా, నాకు నిజంగానే ఏడుపు వస్తుంది. నాన్నమ్మ, మీ ఆరోగ్యం జాగ్రత్త. మందుల సమయానికి వేసుకోండి. అంతేకాని అన్ని ఒకేసారి వేసుకోకూడదు. నన్ను గుర్తు చేసుకుని అస్సలు బాధపడొద్దు. అమ్మా, నువ్వు నా గురించి అస్సలు దిగులు పడకూడదు. ఇక్కడ నన్ను చూసుకునేందుకు అందరూ ఉన్నారు కదా. ధైర్యబాబు, కొంచెం అర్థం తెచ్చండి కిందకి. ధైర్యబాబు, పెద్దబాబు గారికి, అంటే నేననేది వియంకుడి గారికి, నేను ఈ పెళ్లి సంబంధించిన మిగతా పనులన్నీ పూర్తి చేసి త్వరగా డ్యూటీకి వచ్చేస్తానని చెప్పండి. అయినా ఇప్పుడు ఇక మనం చుట్టాలం, అవునా? కానీ ఒక మాట చెప్పనా నీకు, మీ దగ్గర పనిచేసే వాళ్ళంతా కూడా నిజానికి పెద్ద దొంగలండి. కానీ ఇప్పుడు నేను అందరినీ చూసుకుంటానులేండి. నారాయణ నారాయణ. ప్రణామాలు మాత. ప్రణామాలు దేవర్షి. ప్రణామాలు గోమాత. నారాయణ నారాయణ. మాత, చూస్తున్నారుగా తమరు, సంతోషి గృహస్థు జీవితారంభం ఎంత చేదుగా మొదలైందో. మాత, ఇది ఇలాగే కొనసాగితే సంతోషి జీవితం ఇంకా కష్టాలతో నిండిపోతుంది మాత. నారాయణ నారాయణ. మొదట చూసినప్పుడు ఏమనిపించిందంటే సంతోషి భర్తలో మార్పు వస్తుందనుకున్నాను. ఇంతలో దేవి పౌలమి ఆ క్షణాన్ని ఇట్టే మాయం చేసేశారు మాత. నారాయణ నారాయణ. దేవర్షి, జీవనంలో ఏ వస్తువైనా నిలకడగా ఉండదు. ఏ కష్టాలను మీరు చూస్తున్నారో అవి నేటివి మాత్రమే. భవిష్యత్తులో అవి ఎలా ఎప్పుడు మారిపోతాయో ఎవరూ చెప్పలేరు. నారాయణ నారాయణ. సత్యాన్నే పలికారు మాత. దేవర్షి, సంతోషికి ఆమె భర్తకు మధ్య ఏ ద్వేషం కనిపిస్తోందో దానికి కారణం దేవి పౌలోమి కాదు. మొదటి నుంచే అతని మదిలో సంతోషి మీద ఆ ద్వేషభావమే ఉంటూ వచ్చింది. దేవి పౌలోమి కేవలం ఈ సమయాన్ని తనకి అనుకూలంగా మార్చుకున్నారు. నారాయణ నారాయణ. మాత, మాకెందుకో సంతోషి మీద అత్యంత దుఃఖం కలుగుతున్నది మాత. ఇప్పుడే వారి సహాయం తీసుకోకుండానే ఆమె తన అత్తారిల్లు చేరుకోవాలి మాత. ఆపండి. ఏమండి, నేను లక్నో చేరుకోవాలి, కాస్త డ్రాప్ చేస్తారా? వదులుతాగానే డబ్బులు ఇవ్వాలి. నా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేవా? మన నడిచేలచ్చు కదమ్మా.
పొద్దున్న ఎవరు దొరకలేదా నీకు? వెళ్ళు. ఏమండి ప్లీజ్ అండి నారాయణ నారాయణ. మాత, ఈమె స్థానంలో వేరెవరున్నా ఈ బాధను అనుభవించలేక తిరిగి వెళ్ళిపోయి ఉండేది మాత. ఈ అంతరమేగా నా భక్తులకు ఇతరులకు ఉన్నది. ఆమె అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడుతుంది. ఎప్పటికీ తాను నిరాశ నిస్పృహలకు లోను కాదు. ఏ మానవుడైతే సమయానుసారంగా ధైర్యాన్ని పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు అతడు సదా విజయాన్ని పొందుతాడు. నారాయణ నారాయణ. ధైర్యం వచ్చినట్టున్నాడు చూస్తుంటే. పుష్ప, పుష్ప, వెంటనే ఆ హారతి పళ్ళెం కలసం తీసుకురా త్వరగా. ఆ భగవంతునికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సంతోషం నా ఇంది కోడల్ని చేసినందుకు. నేనే స్వయంగా స్వాగతం పలుకుతాను. సంతోషి రాలేదా ధైర్య? ధైర్య, ధైర్య, సంతోషి ఏది? ఎక్కడుండాలో అక్కడే ఉంది అది. దాన్ని అడవి మధ్యలోనే వదిలేసి వచ్చాను. కాళ్ళున్నాయి కదా, నడుచుకుంటూ వస్తుందిలేండి. అలాగే అన్నట్టు వదిలేం. దాన్ని ఐశ్వర్యానికి కంఫర్ట్స్కి దూరంగా ఉంచాలి. అది ఇంటి పని మనిషి. దాని స్థానం ఏంటో దానికి తెలిసి వచ్చేలా చేయాలి. ధైర్య, ఏంట్రా పిచ్చివాగుడు అవుతున్నావు? పిచ్చివాగుడు కాదన్నా, నిజమే అన్నాను. అందరిలాగే దానికి దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడుగా, రావాలనుకుంటే వస్తుందిలేండి. మీరేం టెన్షన్ పడకండి. బుద్ధి లేని మనిషి. ధైర్యం నేను నీ బాధను అర్థం చేసుకోగలను. కాకపోతే నువ్వు కూడా తప్పు చేసావు కదా, దానికి కొంతైనా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మీరు ఈ మాట అంటున్నారా? ఈ తప్పంతా నాదేనని, నేను శిక్ష అనుభవించాల్సిందేనని?